మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో పాగాలంకరణను ప్రత్యేక ఉత్సవంలో నిర్వహించనున్నారు. ఈ సేవ చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ పాగాలంకరణ సేవ ఎంతో విశిష్టతను సంతరించుకుంది. అభిషేకం తర్వాత శ్రీ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం జరిపిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి శ్రీశైల క్షేత్రం నుంచి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో లింగోద్భవ కాలంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. మహాన్యాసక ఏకవార రుద్రాభిషేకం చేశారు. అదే సమయంలో స్వామివారికి పాగాలంకరణ కూడా చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన పుద్వి వెంకటేష్ ఈ పాగాలంకరణ కూడా చేశారు. పాగాలంకరణ ప్రపంచంలో ఏ ఆలయంలో కూడా ఇలాంటి సంఘటన ఉండదు. పాగాలంకరణ ఏదైతే స్వామి అమ్మవార్ల కళ్యాణానికి ముందు స్వామివారికి తలపాగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పాగాలంకరణ కూడా చేస్తుంటారు. ఈ పాగాలంకరణ దృశ్యాన్ని చూడడానికి దేశ నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు శ్రీశైల క్షేత్రానికి చేరుకోవడం కూడా జరిగింది. ఈ అపురూప దృశ్యాలను కనులారా చూశారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంని ఒకసారి సందర్శిస్తే తమ పాపాలు తొలగిపోతాయని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. వేకువ జాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. బ్రహ్మరాంబ మల్లికార్జున దర్శనాన్ని చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలో క్షేత్రంలో లేని పాగాలంకరణ సుందర దృశ్యాలు మనం ఇప్పుడు చూడవచ్చు. ఏదైతే గర్భాలయం ఉందో గర్భాలయం పైన ఉండే త్రిశూలాన్ని అనుసంధానం చేసుకుంటూ నవనందులను అనుసంధానం చేసుకుంటూ ఈ పాగాలంకరణ కూడా చేయడం కూడా జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన పుద్వి వెంకటేష్ ఈ పాగాలంకరణ కార్యక్రమాన్ని కూడా చేశారు. దిగంబరంగా ఆలయంలోని అన్ని విద్యుత్ దీపకాంతులన్నీ ఆర్పివేసిన తర్వాత దిగంబరంగా ఆలయంలో ఈ పాగాలంకరణ కార్యక్రమం కూడా చేశారు. ఈ పాగాలంకరణ కార్యక్రమానికి పాగా తయారు చేసే విధానము ఎంతో నియమ నిష్ఠలతో రోజు ఒక మూర పాగా తయారు చేస్తారు. అదేవిధంగా 365 రోజులు 365 మూరలుగా తయారు చేసి స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. ఈసారి పాగాలంకరణ కోసం దాదాపు 29 పాగాలు వచ్చాయని చెప్పేసి ఆలయ అధికార వర్గాలు కూడా వెల్లడించాయి. శ్రీశైల క్షేత్రంలో ఈ అరుదైన సంఘటన జరిగేటప్పుడు వేద మంత్రోచ్చారణలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఇక్కడ ఆలయ లోపలి భాగంలో ఉండే భక్తులు కూడా దీన్ని వీక్షించారు. పూర్తిగా పాగాలంకరణ కార్యక్రమాన్ని కూడా వీక్షించడం కూడా జరిగింది. శివ నామస్మరణతో శ్రీగిరి క్షేత్రం మారుమోగింది. శరణంటూ శరణంటూ శ్రీశైలలింగ మల్లికార్జున మమ్ము కాపాడవయ్య అంటూ నామస్మరణతో శ్రీగిరి క్షేత్రం మొత్తం పులకించిపోయిందని చెప్పవచ్చు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన గోపురాలకు ఆలయంలో పుష్పాలంకరణ కానీ విద్యుత్ దీపాలంకరణ కానీ పూర్తిగా దేదీప్యమానంగా శ్రీగిరి క్షేత్రం విరాజిల్లుతుందని చెప్పవచ్చు. స్వామివారి అభిషేకం పాగాలంకరణ అనంతరం స్వామి అమ్మవార్లకు కళ్యాణం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కళ్యాణము అనంతరం స్వామివారికి రథోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్షేత్రానికి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమై ఇంటికి చేరేంత వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు రాజును శ్రీశైలం నంద్యాల జిల్లా.